ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా నాన్న సుందరమూర్తి, అమ్మా అమ్మనొచ్చాను నాన్న. అమ్మా 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 నాన్న, నన్ను క్షమించు నాన్న. అమ్మా 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 నాన్న, నాన్న, నీలో మార్పు కోరుకున్నాను గాని నువ్వింత క్షోభ అనుభవిస్తావు అనుకోలేదు నాన్న. అమ్మా అమ్మా జాగ్రత్త నాన్న. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా. అమ్మా వచ్చావమ్మా, నా దగ్గరికి వచ్చావా? నన్ను చూడ్డానికి వచ్చావమ్మా? నన్ను క్షమించు నాన్న. అమ్మా నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? నువ్వు నా దేవత అమ్మా. నేను చేసిన తప్పులకి నువ్వే నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించ, నన్ను క్షమించమ్మా. నాన్న, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా ఇంకెప్పుడు నీ మనసు నొప్పించే పనులు చేయనమ్మా. నమ్మమ్మా. నువ్వు ఎలాగైతే నన్ను చూడాలనుకున్నావో నేను అలాగే ఉంటానమ్మా. నీలో మార్పు రావాలనే నాన్న నేనింత పట్టుబట్టింది. నువ్వు ఈశ్వరి ప్రేమని అర్థం చేసుకుని మీరిద్దరూ ఎప్పటికీ బాగుండాలన్నదే నా కోరిక. నువ్వు చెప్పినట్టే మారితే నాకంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అత్తయ్య, ఎప్పుడు తిన్నావో ఏంటో, ముందు అన్నం తిన్నానా? అమ్మా నువ్వు కూడా ఏం తినలేదు కదా? నేను తర్వాత తింటానులే నాన్న, ముందు నువ్వు తిను. నువ్వు కూడా తినాలి. చాలు నాన్న, నేను తర్వాత తింటానుగా, ముందు నువ్వు తిను. నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ, నా తలపై సయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు, మన ఇద్దరి నడు మన ముడిగేందో అది కొంతెత్తి చెప్పుతాది అనుకోవే. దునియాతో నాకేంటమ్మా, నీతో ఉంటే సాలమ్మా. అమ్మ వచ్చింది, నన్ను క్షమించేసింది.
ఎస్, అమ్మ నన్ను క్షమించేసింది. ఈషు, ఈషు, చిన్నయ్య ఈషు. చిన్నయ్య 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 ఏంటి మోహన్ సంతోషంతో వెలిగిపోతుంది? ఏంటి మ్యాటర్? కోరిన వరాలని తీర్చే దేవతని ఏమని పిలుస్తారు? ఆదిశక్తి. ఇక నుంచి నువ్వే నా ఆదిశక్తివి. ఏం మాట్లాడుతున్నావు చిన్నయ్య? దేవతలందరూ కోరిన అన్ని వరాలు తీరుస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈ దేవత, ఈ భక్తుడు ఒక కోరిక కోరడమే ఆలస్యం, చిటికలో తీర్చేస్తుంది. కొంచెం ఓవర్ అయిందనుకుంటా. కానీ ఇదే నిజం. నాన్న సంవత్సరేకం నేను చేయడానికి వీల్లేదని అమ్మ చెప్తే తనను ఒప్పించో. ఇప్పుడు నాతో మాట్లాడనని చెప్పినా అమ్మ నాతో మాట్లాడేలా చేసావు. నేను కోల్పోయిన తన ప్రేమని తిరిగి పొందేలా చేసావు. ఇంత చేసిన నిన్ను దేవత కాకి ఇంకేమనాలి? తల్లి ప్రేమని పొందలేకపోతే ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది. తన ప్రాణం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించే అమ్మ కోపానికి గురయ్యాను. అమ్మ నన్ను వెరువేసినంత పని చేసింది. అలాంటి తనని ఏం చేసి ఒప్పించావో, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. మాటలు రావడం లేదు. సర్లే, అత్తయ్య నిన్ను క్షమించారు, కానీ కొన్ని కండిషన్స్ పెట్టి క్షమించారు. కండిషన్స్ పెట్టిందా? అవును, చాలా పెద్ద లిస్టే ఉంది. ఏంటవి? మొదటిది, ఇక నుంచి నువ్వు ఎవ్వరి మాటలు నమ్మకూడదు. ఎవరు రెచ్చగొట్టేలా చెప్పినా కన్విన్స్ అవ్వకూడదు. ఓకే. ఎలాంటి సందర్భంలో అయినా సొంత నిర్ణయాలే తీసుకోవాలి. వేరే వారి మీద డిపెండ్ అవ్వకూడదు. తప్పకుండా. మూడోది చాలా ముఖ్యమైనది. అబ్బో, అదేంటో? ఇకపై నువ్వు నేను చెప్పినట్టు మాత్రమే వినాలి. అదేంటి? ఇప్పుడే కదా ఎవరి మాటలు వినకూడదన్నావు. భార్య మాట మాత్రమే వినాలి. ఆజ్ఞ మహారాణి. మీరేం చెప్పినా చేస్తాను. చాలా చిన్నయ్య. చిన్నయ్య, నీకోసం అత్తయ్య దగ్గర నేను చాలా ప్రామిస్లు చేశాను. నా భర్తని నేను మార్చుకుంటాను. తనలో బలహీనతలన్నీ చిన్నయ్య అధిగమించేలా నేను తనని సపోర్ట్ చేస్తాను. మీరు కోరుకున్నట్టు చిన్నయ్య స్ట్రాంగ్ అయ్యేలా చేస్తాను అని చెప్పాను. వీటిలో నువ్వు ఏది మీరినా కూడా అత్తయ్య నన్ను అస్సలు క్షమించరు. అప్పుడు నీతో పాటు నాకు పనిష్మెంట్ ఇస్తారు. ఇకప్పుడు నేనే కాదు, ఆ అంకాల పరమేశ్వరి వచ్చి కన్విన్స్ చేసినా అత్తయ్య కన్విన్స్ అవ్వరు, నీతో మాట్లాడరు. ఈషు, నాకు నువ్వు అమ్మ తప్ప నాకు ఈ ప్రపంచంలో ఇష్టమైన వాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు మీ ఇద్దరి ప్రేమ తప్ప వేరే ఏది అక్కర్లేదు ఈషు. నేను నీకు మాట ఇస్తున్నాను, నేను మారుతాను. ఇక నుంచి నువ్వేం చెప్పినా చేస్తాను, మాట తప్పను. ప్రామిస్? ప్రామిస్. పద చిన్నయ్య, ఇద్దరం కలిసి అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. పద పద. ఇప్పుడు అత్తయ్య ఎంతో సంతోషిస్తుంది. ఇన్నాళ్ళు నీలో మార్పు కోసమే తనంత కఠినంగా ఉంది చిన్నయ్య. పద పద. ఏంటి ఇద్దరు తెగ రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు? రాత్రి తల్లి చూపించిన ప్రేమకి కరిగిపోయి ఆ ఆనందంలో ఈ తెంగరోడు ఈశ్వరికి నా గురించి నిజం చెప్పేశాడా? అదే జరిగితే ముగ్గురు ఏకమై నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. నా గురించి లేనిపోనివి చెప్పడానికి ఈశ్వరి సుందరాన్ని వదిన గదిలోకి లాక్కెళ్తోందా?